అందరికీ నమస్కారం. సలాం అలైకుం అండి. నేను మీ వాజిద్ కడప నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు ముఖ్య విషయం ఏమనగా అండి, మన ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం చేసుకుంటున్నాను. సార్, మనకు కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే ట్రాక్ శాంక్షన్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది సార్. అది వచ్చి పెళ్లిమరి వరకు ఫేజ్ 1 పనులు పెళ్లిమరి వరకు పోయి అక్కడి వరకు నిలిచిపోయినాయి సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వలేదని వాళ్ళు కూడా అక్కడ ఫేజ్ 2కి ముందుకు తీసుకుని పోవడం లేదు సార్. సార్, మీరు దయించి మన కడప వాసుల యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ సార్ ఇది. ఈ నెల 25వ తేదీ మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ది. దీనికి కడప నుంచి బెంగళూరుకి పోయే రైల్వే రూట్కి మీరు బడ్జెట్ కేటాయించి దీనికి ముందుకు తీసుకుని పోవాలని విన్నపం చేసుకుంటున్నాను సార్. ఇంకోటి సార్, నేను ఇంకోటి విన్నపం ఏమనగా సార్, మనకు కడపకు ఉక్కు ఫ్యాక్టరీది కూడా మీరు దయ ఉంచి మనకు దాని కూడా బడ్జెట్లో కేటాయించాలని నేను మనవి చేసుకుంటున్నాను సార్. మన కడప జిల్లాలో చాలా మంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు సార్. నిరుద్యోగులు యువత ఎక్కువ మంది ఉన్నారు సార్. వాళ్ళ కోసమైనా మీరు దానికి బడ్జెట్లో కేటాయించి ఆ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా మీరు ముందుకు తీసుకుని వెళ్లాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఉంటాను సార్.